పరమశివుడు సన్యాసిగా చాలా కాలం ధ్యానంలో ఉండేవారు. పార్వతీదేవి ఒంటరిగా భావించి ఒకరోజు శివుడు దూరంగా ఉన్నప్పుడు ఆమె తన శరీరంలోని నలుగు పిండిని తీసుకొని తన దివ్యశక్తితో కలిపి ఒక బాలుడి ఆకారంలో మలిచారు. ఆమె అతనిలో ప్రాణం పోసింది. పార్వతి ఆ బాలుడికి పేరు పెట్టి తన స్థానగది ప్రవేశ ద్వార వద్ద కాపలాగా ఉండి ఎవరైనా సరే లోపలికి అనుమతించవద్దని ఆదేశించారు. కొద్దిసేపటి తర్వాత పరమశివుడు కైలాసానికి తిరిగి వచ్చి ఇంటిలోకి ప్రవేశించబోయాడు. అప్పుడు ఒక యువకుడు నా మార్గాన్ని అడ్డుకున్నట్టు చూశాడు. పక్కకు తప్పుకోమని ఆదేశించారు. శివుడిని లోపలికి అనుమతించడానికి నిరాకరించాడు. ఒక తీవ్రమైన వాదన జరిగింది. అది త్వరగా యుద్ధంగా మారింది. శివుడు గణాలు ఆ బాలుడిని ఓడించడానికి ప్రయత్నించారు, కానీ విఫలమయ్యారు. బాలుడు ధిక్కరంతో కోపించి నిరాశ చెందిన శివుడు తన త్రిశూలంతో ఆ బాలుడి తలను నరికాడు. బాలుడి తల కింద పడి అతను మరణించాడు. పార్వతి వచ్చి తన కుమారుడు ప్రాణం లేకుండా ఉండడం చూసి చాలా కోపంగా రగిలిపోయింది. ఆమె శివుడికి ఆ బాలుడు తన సృష్టి అని, తన కొడుకు అని వెల్లడించింది. ఆమె కోపంలో ఆమె కాళీదేవత రూపంలోకి మారి విశ్వాన్ని నాశనం చేస్తానని బెదిరించింది. పార్వతిని శాంతపరచడానికి శివుడు ఆమె కుమారుడికి తిరిగి ప్రాణం పోస్తానని వాగ్దానం చేశారు. అతను తన గణాలను ఉత్తర దిశకు వెళ్ళి వారు చూసిన మొదటి జీవి తల తీసుకురమ్మని ఆదేశించారు. గణాలు ఒక ఏనుగు తలతో తిరిగి వచ్చారు. శివుడు ఆ ఏనుగు తలను బాలుడికి శరీరానికి అమర్చి అతనికి తిరిగి ప్రాణం పోశారు. ఆ తర్వాత అతను ఆ బాలుడిని గణేశుడు గణాలకు అధిపతి చేశాడు. గణపతిని ఇతర దేవతలందరికంటే ముందుగా పూజిస్తారని, అతని పేరు లేకుండా ఏ పూజ లేదా ఆచారం అసంపూర్ణంగా ఉంటుందని ఒక వరం ప్రసాదించారు.